సెప్టెంబర్ మాసం 8వ తేదీ మరియమాత జయంతి. పునీత అల్ఫోన్స్ లిగోరి గారు మరియ తల్లి పరలోక వాక్కుకు తల్లిగా ఉండా ఎన్నుకోబడి నిష్కలంకోద్భవిగా గొప్ప వరాలతో అభిషేకింపబడి జన్మించినదని పేర్కొన్నారు. పితదైవానికి ప్రియ కుమార్తెగా ఈ లోకములో పునీత అన్నమ్మ జ్వాకీముల గారాల పట్టిగా ఆవిర్భవించి దేవుడు ఏర్పాటు చేసిన మానవ రక్షణ ప్రణాళికలో భాగస్వాములయ్యారు పరిశుద్ధ మరియ తల్లి. సృష్టిలోనే అంతకు ముందెన్నడూ కలిగించనంత సుందరంగా దేవుడు మరియ తల్లి ఆత్మను తీర్చిదిద్ది పవిత్రతతో దేవదూతలను పునీతులను మించి జన్మపాపరహితోద్భవిగా పేరుగాంచింది. శ్రీసభచే ఆరంభ సంవత్సరాల నుండే మరియమాత జననాన్ని ఉత్సవంగా కొనియాడుతోంది. ఇదే రోజున తమిళనాడు నాగపట్నంలో తల్లి వేలాంగని ఆరోగ్యమాతగా వెలసి కుల మత వర్ణ విభేదాలు లేకుండా దేశ నలుమూలల నుండి భక్తులు అమ్మను దర్శించి అద్భుత వరాలు పొందుతున్నారు. పవిత్ర గొర్రెపిల్లైన యేసుక్రీస్తును ప్రసవించబోవు మహా గొప్ప తల్లిగాను, రక్షణ ప్రణాళికలో తొలి మెట్టుగాను, సైతాను క్రియలకు ఆఖరి మెట్టుగాను మరియ తల్లి పేర్కొనబడింది. పరిశుద్ధ మరియమ్మ గారా